తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు జోష్తో ఉన్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కొంచెం తీవ్ర ఒత్తిడినే ఎదుర్కొంటోంది. దీంతో ఎన్నికల వ్యూహంపై ఫోకస్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో అందుబాటులో ఉన్న మంత్రులు కావచ్చు, సీనియర్లు, ఎమ్మెల్యేలతో తన నివాసంలోనే భేటీ కానున్నారు. అనంతరం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లనున్నారు రేవంత్. అక్కడ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొంటారు. తన సొంత జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు రేవంత్ రెడ్డి. మహబూబ్ నగర్ లోక్సభ స్థానంలో ఎలాగైనా గెలిచేందుకు ప్రత్యేక కార్యాచరణ రచిస్తున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచింది. కానీ ఇక్కడ బీజేపీ నుంచి డీకే అరుణ బరిలోకి దిగుతుండటం కాంగ్రెస్ను కొంచెం కలవరపెడుతోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో డీకే అరుణ ఇక్కడి నుంచి 2వ స్థానంలో నిలిచారు. దీనికి తోడు కాంగ్రెస్లో పాత పరిచయాలను తనకు అనుకూలంగా మార్చుకుంటారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇది కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వాన్ని కలవరపెడుతోంది. పరిస్థితి చేయిదాడుతుండటంతో స్వయంగా రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. తనను దొంగ దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని సెంటిమెంట్ అస్త్రాన్ని సంధిస్తున్నారు. రైట్, ఈ పరిస్థితుల్లో ఇక లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి. సో ఏంటి కాంగ్రెస్ అంటే గెలుపు జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒకంత కలవరానికి గురవుతుందని చెబుతున్నారు. ఏం జరుగుతోంది కాంగ్రెస్ శిబిరంలో? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అసెంబ్లీ ఎన్నికల వరకు అయితే కాంగ్రెస్ పార్టీ సేఫ్ సైడ్గా బయటపడింది. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కొంత ఎదురుగాలి వీస్తున్నట్టుగా కనిపిస్తుంది. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ని అయితే కలవరపెడుతుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే వరుస సమీక్షలు చేస్తూ ఉన్నారు. అవసరమైతే లీడర్ల దగ్గరికి వెళ్ళి నేరుగా మీటింగ్లు పెట్టి క్యాడర్ను ఉత్తేజపరచడం, ముఖ్యంగా స్థానిక నేతలను ఉత్తేజపరుస్తూ పనిచేసే విధంగా కసరత్తు అయితే మొదలుపెట్టారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఒక దఫా మొత్తం పార్లమెంట్ నియోజకవర్గాలను సమీక్ష చేసినప్పటికీ మరోసారి ప్రస్తుతం అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో తన నివాసంలో సమావేశం అవుతారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వ్యూహం, అలాగే ఎల్లుండి నుంచి మే 11 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక బహిరంగ సభలు పెట్టాలని టీ కాంగ్రెస్ ప్లాన్ చేసింది. దానికి సంబంధించి కార్యాచరణను షెడ్యూల్ను సిద్ధం చేయబోతా ఉన్నారు. 2-3 రోజుల పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా పర్యటించే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక సీఎం నివాసంలో భేటీ తర్వాత నేరుగా రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్తారు. రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయన ఇంట్లోనే భువనగిరి పార్లమెంట్కి సంబంధించిన సమీక్ష సమావేశాన్ని 11:30 గంటలకు నిర్వహిస్తారు. ఆ సమావేశానికి పీస్ చీఫ్ రేవంత్ రెడ్డి అటెండ్ అవుతారు. అక్కడ ఉన్న సామాజిక సమీకరణాలు, ఇతర అంశాలను బేరేజ్ వేసుకుని అక్కడ ఇతర పార్టీల నేతలకు సంబంధించి ఇంకెవరైనా చేర్చుకోవాలా, అక్కడ ఏ విధంగా ప్రచారం ఉండాలన్న దానిపైన కూడా ఒక వ్యూహం ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక మరోవైపు మహబూబ్ నగర్ పార్లమెంట్ పైన ప్రత్యేకంగా సీఎం దృష్టి పెట్టినట్టుగా సమాచారం. తన సొంత నియోజకవర్గం కావడంతో కొంత దాన్ని సీరియస్గా తీసుకున్నారు. మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే ఇప్పటికే దాదాపు 4 సార్లు సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ పార్లమెంట్ మీద రివ్యూ చేశారు. ఇక్కడ హైదరాబాద్లో చేశారు, అక్కడ మహబూబ్నగర్ వెళ్ళి కూడా చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే మహబూబ్నగర్లో కాంగ్రెస్కు కాస్త ఎదురుగాలు వీస్తున్నట్టుగా కొంత ప్రచారం జరుగుతుండటంతో దానికి వ్యూహాత్మకంగా అడుగులు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సెంటిమెంట్ అస్త్రాన్ని రగల్చి ఎన్నికల్లో ఏ విధంగానైనా గెలవాలనే ఒక వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకే మొన్న కొడంగల్ సమావేశం సందర్భంగా తనను దొంగదెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక నేత ఈ విధంగా ప్రవర్తిస్తుందంటూ కూడా డీకేఆర్ పైన నెగిటివ్కి సంబంధించి పరోక్షంగా విమర్శలు చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ గెలిచినప్పటికీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు డీకేఆర్ని అక్కడ బీజేపీ నుంచి పోటీలో ఉండడం, గత పార్లమెంట్ ఎన్నికల్లో 2nd స్థానంలో ఉండడం, అలాగే కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య నేతలతో కూడా డీకేఆర్కు సత్సంబంధాలు ఉండడంతో కాంగ్రెస్ క్యాడర్ ఏమైనా ఆ వైపు మళ్ళీ అవకాశం ఉందా, పైకి కాంగ్రెస్కు పనిచేస్తున్నప్పటికీ లోపల ఏమైనా డీకేఆర్కు పనిచేస్తుందనే దానిపైన కూడా కొంత పార్టీలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అన్నిటి నేపథ్యంలోనే దాన్ని సీరియస్గా తీసుకున్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో నెగిటివ్ ఉందంటే మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేయాలనేది సీఎం రేవంత్ రెడ్డి వ్యూహంగా తెలుస్తుంది. అందుకోసమే పదే మహబూబ్ నగర్ వెళ్ళి అక్కడ మీటింగ్ నిర్వహించి క్యాడర్లో ఉత్తేజం నింపే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. మరొక సమావేశాన్ని కూడా కొద్ది రోజుల్లో నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఆల్ రైట్.